జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో టాప్ 10లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే. బెంగళూరు మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక జాతరలో పరిచయమైనటువంటి హరిణి అనేటువంటి ఒక మహిళను సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య చేయడం కలకలంగా మారింది. యశప్ అనేటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్య ఠాణా పోలీసులను అదుపులో ప్రస్తుతం తీసుకున్నారు. ఆయన్ని కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లోని ఓయో హోటల్ రూమ్లో ఈ దారుణం జరిగింది. ఓ టెక్కి తన ప్రియురాలని అత్యంత కిరాతకంగా 17 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. కెంగేరి ప్రాంతంలోని పూర్ణ ప్రజ్ఞ లేఅవుట్లో గత శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా 2 రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని 25 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ యశప్గా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. సుబ్రహ్మణ్యపుర పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం హతురాలు హరిణి 2 పిల్లలకు తల్లి. కొద్ది కాలంగా హరిణి యశప్ మధ్య రిలేషన్షిప్ నడుస్తుంది. ఒక జాతరలో పరిచయం ఏర్పడగా ఆ తర్వాత ఒకరికొకరు ఇష్టపడి ఈ రిలేషన్ని కొనసాగిస్తున్నారు. దీనిపై కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో ఈ యొక్క కొత్తగా పరిచయమైనటువంటి ప్రియుడు యశప్తో బ్రేకప్ చేసుకోవాలని ఆమె అనుకుంది. హత్యకు ముందు ఈ విషయాన్ని అతనికి తెలియజేసిందని, అదే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు డీసీపీ లోకేష్ బి జగలసార్ తెలిపారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే బెంగళూరులోని కెంగేరికి చెందిన హరిణి దాసగౌడకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఏ చీకు చింత లేకుండా సాగుతున్న వీరి కాపురంలో 3వ వ్యక్తి చేరి చిచ్చు పెట్టాడు. ఇటీవల హరిణికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ యశప్తో ఒక జాతరలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వీరి మధ్య ప్రేమగా మారింది. దాంతో అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం హరిణి భర్త దాసగౌడకు తెలియడంతో ఆమెను హెచ్చరించాడు. ఆమె వద్ద నుంచి ఫోన్ కూడా తీసేసుకున్నాడు. దీంతో హరిణి తన తప్పును తెలుసుకొని భర్త వద్ద కన్నీరు పెట్టుకొని తనను క్షమించాలని కోరింది. భార్యపై నమ్మకం ఉన్న దాసగౌడ తిరిగి ఫోన్ ఇచ్చేశాడు. ఇక్కడే కథ మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ హరిణితో యశప్ కాంటాక్ట్లోకి వచ్చాడు. ఆమెతో మాట్లాడాలి అని ఫోన్ చేసి బెంగళూరులోని ఓ హోటల్ గదికి రమ్మని పిలిచాడు. దీంతో శుక్రవారం వీరిద్దరూ పూర్ణ ప్రజ్ఞ లేఅవుట్లోని ఓయో హోటల్కు వెళ్లి గది అద్దెకు తీసుకున్నారు. హరిణి తనతో పాటే ఉండాలని యశప్ కోరాడు. అందుకు తను ఒప్పుకోలేదు. ప్రియురాలు ఎక్కడ దూరమవుతుందోనని యశప్ ఆందోళనకు గురయ్యాడు. క్షణికావేశంతో కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. హరిణి అక్కడికక్కడే చనిపోయింది. ఓయో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సుబ్రహ్మణ్యపుర పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు యశప్ను అరెస్టు చేశారు. ఓయో హోటల్లో జూన్ 6న ఈ హత్య జరిగింది. గడువు కంటే ఎక్కువ సమయం గది తాళం వేసి ఉండడంతో అనుమానం వచ్చిన సిబ్బంది ఆ విషయాన్ని యాజమాన్యానికి తెలియజేసింది. హత్య ఘటన వెలుగు చూడడంతో సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం నిందితుడు యశప్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు తాజాగా అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.